దిస్ ఈజ్ మై వెట్ గ్రైండర్. ఈరోజు మేము దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. దీనికి ఇది లిడ్ ఇలా ఉంటుంది, దీనికి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మా వెట్ గ్రైండర్. ఇది ఒక స్పూన్ లాగా అనమాట, ఏమన్నా మనం దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నప్పుడు కలపడానికి. దీని మీద ఇది లిడ్. ఒక్క నిమిషం. ఇది కొబ్బరి తురుముకునేది కూడా వచ్చింది దీంట్లో. దీంట్లో కొబ్బరి పెట్టేసి ఇలా ఇలా అంటే మీకు కొబ్బరి పొడి వస్తుంది. గర్జలు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సో దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా దీంట్లో ఉంటాయి. దీన్ని మళ్ళీ తీసుకొని నీట్గా క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇది కావాలంటే దీనికి మళ్ళీ ఇది అటాచ్ చేసుకోవచ్చు. పెట్టేసి ఇలా మళ్ళీ మనం యూజ్ చేయడం అయిపోయిన తర్వాత దీన్ని ఇలా తీసి కడిగేసి ఇలా రివర్స్ బోర్డులు ఇచ్చకూడదు, ఎందుకంటే ఈ రాయి వెయిట్ ఎక్కువ, రాయి ఊడిపడుతుంది. సో ఇది మా వెట్ గ్రైండర్. ఇది మేము మా రిలయన్స్ స్టోర్లో తెచ్చుకున్నాం. ఇదండి మా వెట్ గ్రైండర్. దీన్ని ఎన్ని రోజుల నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, అసలు కుదరట్లేదు. ఇక్కడ ప్రెస్ బటన్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. సో మన క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇలా ఉంటే. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా టైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాలనుకుంటే ఇది తీసేసి మళ్ళీ ఈ ప్లేస్లో ఇలా సెట్ చేసుకోవచ్చు. కొబ్బరి తురుములు వస్తుంది. ఇలా ఇందులో దోశ పిండి వేసిన తర్వాత అది బయట చిల్లకుండా ఉండడం కోసం ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ప్లగ్లో దాంట్లో పెట్టాలి. ఈ ప్లగ్ దాంట్లో పెట్టిన తర్వాత ఇది ఆన్ చేసిన తర్వాత చిన్నగా కొంచెం మనం దోశ పిండి, మినప్పప్పు, బియ్యం కలిపి ఇందులో వేసుకొని రుబ్బాలి. చూసుకోవాలి మెత్తగా అయిన తర్వాత అప్పుడు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అప్పుడు మెత్తడి దోశలు రెడీ. ఇదే